మా కౌశిక్ రెడ్డి ఏదైతుందో కొంచెం ఉరుకులాట ఉంటుంది, మరి పనిలో ఎట్టుంటాడో అని చెప్పి అనుకున్నా. వీళ్ళ కౌశిక్ ఉరుకులాటే కాదు, పనిలో కూడా చూస్తుంటే సిద్దిపేట పోటీ పడేటట్టు ఉన్నాను అని చెప్పి అంటున్నాను. 10 కిలోలకు ఎంత అవుతుంది? 280 రూపాయలు అని చెప్పి అంటున్నాను. ప్రతి రైతు ఒక ఎకరానికి 30 క్వింటలు పండిస్తే ఈ లెక్క కడితే నువ్వు ఇచ్చే రైతు భరోసా 6,000 ఎగ్గొట్టినావు, అది పోయింది. ఇక్కడ వచ్చాడు వరి దాని మీద పొందే మద్దతు ధరలో ఏదైతుందో 6,000 రూపాయలు ఏదైతుందో ఆ రైస్ మిల్లర్ దోపిడీకి మనకు గురైన నిజామాబాద్ చెప్పండి అని అంటున్నాను. నేను ఒకటే ఉదాహరణ చెప్పంటున్నాను. నేను మిత్రులు హరీష్ రావు గారికి తెలియదు కాదు. ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఏదైతుందన్నా, ఇది రైస్ మిల్లు పోయిన తర్వాత ధర్మకాంట తూకం వేస్తుంది. ధర్మకాంట తూకం వేసిన తర్వాత రైస్ మిల్లర్ ఏదైతుందో వాడి కోత కోసి వాడు మన ట్రక్ షీట్ ఇస్తాడు. ఈ ట్రక్ షీట్ కున్న ఈ ధర్మకాంట తూకాని వ్యత్యాసం ఏదైతుందో ఇది దోపిడీ. ఇది దోపిడీకి నిదర్శనం అని చెప్పంటున్నాను. ఇవాళ నిజంగా ఈ ప్రభుత్వం ఏదైతుందో రైస్ మిల్లర్ దోపిడీ గురి కాలేదు అని చెప్పని భావించినట్టయితే ఇవాళ ధర్మకాంట తూకానికి అనుగుణంగా, ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్, ట్రక్ షీట్ కాదురా నాయన. ధర్మకాంట తూకానికి అనుగుణంగా ఎంత వెయిట్ వస్తుందో ఆ వెయిట్ ఏదైతుందో మీరు రైతుకి ఇప్పియండి. అప్పుడు ఏదైతుందో మీరు రైతుకు న్యాయం చేసే వాళ్ళ మీతో చెప్పంటున్నాను. దయచేసి గమనించే ప్రతి రైతు గమనించాలని చెప్పంటున్నా. మనం ఎంత మోసం పోయినాము, ఎట్లా మోసపోయినాము చెప్పడానికి నేను నిదర్శనాలు పేర్కొంటున్నా చెప్పంటున్నా. దీని మరి మిత్రుడు హరీష్ రావు గారు అవసరం న్యాయ పోరాటం చేసేనా కానీ ఈ ధర్మకాంట తూకానికి అనుగుణంగా రైతాంగానికి ఏదైతుందో వీళ్ళ చెల్లింపు చేయించే ప్రయత్నం చేసడానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. వీళ్ళ దీంతో పాటుగా చాలా విషయాలు మాట్లాడేటి అంటే వాస్తవంగా మన ముఖ్య అతిథి హరీష్ రావు గారు వారు మాట్లాడవలసి ఉందే. నేను ఇంక ఎక్కువగా సమయం తీసుకోకుండా నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి మాట చెప్తుండే, నేను ఆడబిడ్డలందరినీ కోటీశ్వరులు చేస్తా అని చెప్పి అంటుండే. అది నిన్న కోటీశ్వరులు కాదురా, లక్షాధికారులను చెయ్యు. కోటీశ్వరులు కాదు, లక్షాధికారులను చెయ్యమని చెప్పి అంటున్నాను. నేను అన్నాడు ఎన్నికల మేనిఫెస్టో తయారీలో నేను కూడా ఒక భాగమే. దురదృష్టమో అదృష్టమో ఏదైతుందో 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేత కృషి చేసి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఏదైతుందో ఇవాళ నిజంగా కూడా చెప్పంటున్నాను. ఇవాళ అటువంటి నాయకత్వం పనిచేయడము ఈ రాష్ట్రానికి ఏదైతుందో మరి హితం కాదు అనే ఒక భావనతో ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి ఇలా మళ్ళీ భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కేసీఆర్ గారి యొక్క భావనతో ఏదైతుందో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడము. పెద్ద కేసీఆర్ గారు నాకు చేయూతిచ్చిండు, నిజంగా కూడా చేయూతిచ్చిండు. నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో నాకున్నట్టు ఒక అనుభవమే కానీ మరి నాకున్నట్టు యొక్క సీనియారిటీ కానీ ఏదైనా కానీ కూడా చెప్పంటున్నాం. నాకు మరి చేయూతనిచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేర్చి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కృషి చేసే విధంగా నాకు బాధ్యత అప్పగించండి చెప్పండి. అందులో భాగంగానే ఈరోజు నేను హుజరాబాద్ రావడం జరిగింది. ఈ లక్షాధికారి మాట ఎందుకు చెప్తున్నానంటే ఆడబిడ్డలకు 2,500 ఇస్తా అని చెప్పిండే. 2,500 అంటే నెలకి 2,500, సంవత్సరానికి ఎంత అయితే 2,500 × 12 30,000 అయితే 2,500 × 30 సరే 12 30,000 అయితే 5 సంవత్సరాలకు 1,50,000 అయితే ఇది ఇయ్యాల్సిన బాధ్యత ఏదైతుందో ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిపై ఉందా లేదా? అది ఇవ్వాలని ఇవ్వద్దే. నేనేమంటున్నా, అయినా నువ్వు కోటీశ్వరుడు అక్కర్లేదు, మా ఆడబిడ్డలు అందరూ ఏదైతుందో నువ్వు ఇస్తాన్న 2,500 ఇయ్యు. ఇవాళ పెన్షన్స్ ఏదైతుందో నువ్వు 2,000 4,000 చేస్తాను. నువ్వు 4,000 కాదురా నాయన, ఆ 2,000 చక్కగా ఇయ్యు అని చెప్పట్టు అర్హతకు అనుగుణంగా. ఇలా 30 మాసాలు గడిస్తే ఇక్కడ కొత్త పెన్షన్ ఇచ్చినాడే. అదే కేసీఆర్ గారు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2,000 చేసింది. 200 రూపాయల పెన్షన్ ను 2,000 చేసిందని చెప్పి అంటున్నాడు. 10 అంతలు పెంచింది. ఇవాళ నువ్వేదైతుందో ఆ 2,000 కూడా ఇచ్చాడు, ఒక పరిస్థితి లేకుండా పోయిందని చెప్పి అంటున్నా. దయచేసి పెన్షన్లనే కాదు, ఇప్పుడు ఆ మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పి నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పని, ఎన్నికల్లో ఏదైతుందో రేవంత్ రెడ్డి మాట ఎవరు నమ్మడం అని చెప్పని రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి అశోక్ నగర్ ఏదైతుందో
మేము మొదటి సంవత్సరం 2 లక్షలు ఇస్తాం ఉద్యోగాలు, తర్వాత సంవత్సరాలు 1 లక్ష ఇస్తామని చెప్పని నమ్మబలికింది. 30 మాసాలు గడుస్తుందా చెప్పి నేను ఏమంటుండే 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు. 60,000 కాదు, మొత్తం నికరంగా ఇచ్చింది 17,000 మించి ఇవ్వలేదు. నికరంగా ఇచ్చింది 17,000 మించి ఇవ్వలేదు చెప్పంటుండే. వీళ్ళ పోలీస్ కాన్స్టేబుల్ ఉద్యోగాలు ఏదైతుందో 19,000 ఖాళీలు ఉన్నాయి. 19,000 ఖాళీలు ఉన్నాయి. నేను నిరుద్యోగ యువత అంతా హరీష్ రావు గారి మరి వారి దగ్గర మా పరిస్థితి ఏంటన్నా, మాదేదో పొరపాటు జరిగింది, ఇవాళ ఏదైతే ఆయన నమ్ముకొని వాడేమో మాకు చేస్తారని చెప్పిన ఆశతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధికారిని పట్టుకొచ్చినాం. మాకు న్యాయం జరగాలి, మాకు ఉద్యోగాలు కల్పన కావాలని చెప్పని హరీష్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పంటే, ఇలా కానిస్టేబుల్ పోస్తే కాదు నిరుద్యోగ యువత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత. దయచేసి ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లున్నా కానీ రేపు రాబోయే కాలం మనది కాబట్టి కేసీఆర్ గారి యొక్క నాయకత్వం లోపల ఇలా మొత్తం యువతకు ఏదైతుందో ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకోదవుతుందని చెప్పంటారు. అట్లా విద్యా అవకాశాలు కూడా ఏ విధంగా చేస్తున్నాం మనం తెలియదు కాదు. ఫీజు రియంబర్స్మెంట్ నిరుపేద వర్గాలకు ఏదైతే ఉచిత విద్యా బోధన కల్పించాలి ఒక భావన లక్ష్యంతో ఏదైతున్నదో వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తే 10,000 కోట్లు బకాయిలే కాదు. ఇప్పుడు ఎవరో విద్యార్థులు చదువుకోదలుచుకుంటే ముందు వాళ్ళు ఫీజు కట్టుకోవాలి. ముందు వాళ్ళు ఫీజు కట్టుకుంటే తర్వాత ప్రభుత్వం ఇస్తుందట. అంటే నిజంగానే ఏదో నిరుపేద కుటుంబం ఏదైతుందో ఫీజు చెల్లించుకునే ఆర్థిక స్తోమత ఉంటే నువ్వు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నిరుపేద కుటుంబాలకు ఏదైతుందో ఫీజు చెల్లించే స్తోమత లేదు కాబట్టే నీపై ఆధారపడుతున్నా. ఫీజు రియంబర్స్మెంట్ పథకం నిర్వీర్యం చేయడంతో వీళ్ళ నిరుపేద కుటుంబాలకు విద్యా అవకాశాలు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటున్నాం. ప్రాథమిక హక్కుల్లో ఇది ఒక భాగం అని చెప్పంటున్నాం విద్యా వైద్యం. అటువంటి హక్కును కలరాస్తుంది ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పంటున్నాం. ఏదేమైనా కానీ మరి ఇంకా 2 సంవత్సరాలు మనకి తప్పదు నాయన. ఈ 2 సంవత్సరాలు మనకి పోరాటం తప్పదని చెప్పంటున్నాను. ఈ 2 సంవత్సరాలు ఏదైతుందో ఇవాళ మనం మంచిగా కనబడుతుంది. ఏదో నిన్న మొన్న సర్వే ఒకటి వచ్చిందన్న, అది మీరు కూడా గమనించి ఉంటారని చెప్పంటూ నేను మన తెలంగాణలో 86 స్థానాలు బీఆర్ఎస్ దక్కుతుందని చెప్పారు. 86 స్థానాలు వచ్చిందన్న. అంటే ఇది మనం చేసిన సర్వే కాదు, ఇది మహారాష్ట్రకి ఏదైతుందో నాకు సరి తెలియదు కానీ మొత్తానికి ఇది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు చేసిన సర్వే. వీళ్ళ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం 86 స్థానాలు పొందబోతున్నామని చెప్పంటూ నేను దాన్ని పటిష్టం చేసుకోవాలి. మనం ఎట్లా ఇక అధికారానికి వస్తున్నామని చెప్పని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి కొంత ఇబ్బందికరం ఉంటుంది. ఇది ఆరంభం అని చెప్పి ఈ సభ్యత నమోదు ఇది ఆరంభం అని చెప్పి అంటున్నాం. ఈ సభ్యత నమోదుతో ఏదైతుందో మనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మన గతంలో అమలు చేసిన ఒక కార్యక్రమాలను ప్రజానీకం చేరవేయడంతో పాటుగా ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజానీకాన్ని వివరించి వీళ్ళ ప్రజల యొక్క మరి మన్నను పొందే విధంగా మనం పనిచేసే బాధ్యత మనపై ఉంటుందని చెప్పి అంటున్నా. నేను రాకముందు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఉంటుందని అనుకోలేదే. మా కౌశిక్ రెడ్డి ఏదైతుందో ఉరుకులాట ఉంటుంది, మరి పనిలో ఎట్టుంటాడో అని చెప్పి అనుకున్నా. వీళ్ళ కౌశిక్ ఉరుకులాటే కాదు, పనిలో కూడా చూస్తుంటే సిద్దిపేట పోటీ పడేటట్టు ఉన్నాను అని చెప్పి అంటున్నాను. వీళ్ళు మొత్తం రాష్ట్రంలో ఆదర్శవంతంగా ఉంది హరీష్ రావు గారు సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ అని చెప్పట్టు. ఆనాటికెళ్ళి ఈనాటి వరకు ఓటమెరుగ నియోజకవర్గం ఏదైనా ఉంది అని చెప్పంటే సిద్దిపేట హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నాం. నాలాంటి కూడా ఒకసారి గెలుస్తున్నావు, ఒకసారి పోతున్నావు. అది ఏందో నాకు అదృష్టం, నాకు తెలియదు, నేను ఏం పొరపాటు చేస్తున్నా నాకు తెలియదు. కానీ నేను ఆశించిన ఫలితం ప్రతిసారి పొందలేకపోతున్నా. కానీ హరీష్ రావు గారిని మనం చూశాను, నేను సార్ వారికి వెళ్తామని చెప్పి అనుకున్నా. సిద్దిపేట ఉంటారు కావచ్చు అనుకుని చెప్పి చేస్తే లేదని ఇక్కడ ఉన్నా అని చెప్పాను. అంటే వారి హోంవర్క్ అనేది ఊరికే మాటలు మాట్లాడడం కాదు. రాజకీయ ఉపన్యాసాలు ఎవరైనా ఇవ్వగలుగుతాం, ఆ ఉపన్యాసాలు మాట్లాడడం కాదు, అది ఆధారపూరితంగా వారు మాట్లాడే ఒక ప్రతి మాట ఏదైతుందో ఆధారపూరితంగా మాట్లాడే విధంగా ఏదైతుందో వారు బ్యాకప్ తో హోంవర్క్ చేయడం నేను ప్రత్యక్షంగా గమనించానని చెప్పంటాను. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆలోచనకు రూపకల్పన చేయడంలో మన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, అట్లే మన మిత్రులు మరి ఉపనాయకులు హరీష్ రావు గారు ఏదైతుందో వీళ్ళ మనందరినీ కార్యోన్ముఖులను చేసే విధంగా
ముందుకు తీసుకుపోవటానికి వారు ఇక్కడికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ దీంతో పాటు ఇంకా మన 2-3 కార్యక్రమాలు ఉన్నాయన్న, దయచేసి అవి కూడా మీరు సమయం ఇవ్వాలి. సతీష్ కూడా దాని కొరకు వచ్చిండు, అదే అంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా మిత్తు కౌశిక్ను మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలా హుజరాబాద్ నియోజకవర్గం ఏదైతుందో మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటుగా తెలంగాణకి